హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం జైన మతం కోసం డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం పార్ట్ 1 వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తాం. మనం పార్ట్ 2 వీడియో కింద ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి. మన ఛానల్ కోసం కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. మనం ఇంతకుముందు జైన సాహిత్యం గురించి, జైన మతంలో భాగంగా జైన సాహిత్యం నేర్చుకున్నాం. అలాగే జైన మత తీర్థంకరులు 24 మంది ఉంటారండి, వాళ్ళ గురించి మనం చెప్పుకున్నామండి. అయితే ఇప్పుడు మనం జైన మతం అనగానే మనకి గుర్తొచ్చే పర్సన్ ఎవరంటే ఏ తీర్థంకరుడు అంటే 24వ తీర్థంకరుడు అయినటువంటి వర్ధమాన మహావీరుడు. కానీ ఇతని కంటే ముందు 23వ వాడైనటువంటి పార్శ్వనాథుడి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలండి. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు అనమాట. ఇతను వర్ధమాన మహావీరుడు కంటే 250 సంవత్సరాలు ముందున్నవాడు అనమాట అండి పార్శ్వనాథుడు. ఈయన కాశీరాజు అయినటువంటి అశ్వసేనుడు వామలాదేవుల పుత్రుడు అనమాట. ఎవరండి మనకి పార్శ్వనాథుడు అనేటువంటి వ్యక్తి అనమాట. 23వ తీర్థంకరుడు వామలాదేవుల పుత్రుడు అండి. ఇతను కాశీరాజు అయినటువంటి అశ్వసేనుడు వామలాదేవుల పుత్రుడు అనమాట. చారిత్రకంగా చూస్తే జైన మతాన్ని స్థాపించింది ఇతడే. కానీ మన జైన మతం అనగానే వర్ధమాన మహావీరుడు అనేసి అంటారు. కానీ చారిత్రాత్మకంగా స్థాపించింది ఎవరంటే మనకి వర్ధమాన మహావీరుడు అండి. ఇక్కడ నోట్ చేసుకోండి, చారిత్రాత్మకంగా జైన మతం స్థాపించింది వర్ధమాన మహావీరుడు కాదు, పార్శ్వనాథుడు అండి. మనకి ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అయ్యి బిట్ పెట్టేస్తుంటామని చూసుకోవాలి. అయితే మనకి ఈ పార్శ్వనాథుడు 4 బోధనలు చేశారనమాట. 4 బోధనలు అవి ఏంటంటే అహింస, అసత్యం ఆడవద్దు, అనస్తేయ, అపరిగ్రహ అనేటువంటి 4 బోధనలు చేశారన్నమాట. అయితే వర్ధమాన మహావీరుడు దీనికి ఇంకొకటి చేర్చి పంచసిద్ధాంతాలు అనేటువంటి ఒక టాపిక్ని తీసుకొచ్చారండి. మనం అది తర్వాత డిస్కస్ చేస్తాము. మనకి వర్ధమాన మహావీరుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మొదటి తీర్థంకరుడు అయినటువంటి రిషభనాథుడు లేదా వృషభనాథుడు, ఆయన కూడా ఇంపార్టెంట్ అండి. పార్శ్వనాథుడు కూడా ఇంపార్టెంట్ అండి. మనం పంచసిద్ధాంతాల గురించి మనం తర్వాత నేర్చుకుందాము. అయితే ఈ పై 4 సూత్రాలకి ఏం చేశారంటే అది అహింస, అసత్యం ఆడవద్దు, అనస్తేయ, అపరిగ్రహవి ఈ 4టికి బ్రహ్మచర్యం చేర్చారనమాట. సో జైన మతంలో పంచసూత్రాలు అంటారు, వాటిని మనం తర్వాత డిస్కస్ చేసుకుందామండి. అయితే ఇప్పుడు వర్ధమాన మహావీరుడు ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 24 తీర్థంకరులకు కూడా 24 గుర్తులు అయితే ఉంటాయండి, ఎవరి గుర్తు వాళ్ళది. సో మనకి వర్ధమాన మహావీరుడికి వచ్చి గుర్తు ఏంటంటే సింహం, అదే పార్శ్వనాథుడికి వచ్చి పాము అండి. గుర్తుంచుకోండి. మనకి దక్షిణ భారతదేశంలో మనకి క్రీస్తుపూర్వం 600 BC అంటే మనకి 6వ శతాబ్దంలో మనకి ఒక వీడియో అయితే చేశానండి, చూడండి. మీకు అప్పుడు ఈ షోడశ మహాజన పదాల కోసం ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో మనకి ఆ సమయంలో మనకి 16 షోడశ మహాజన పదాలు ఉన్నాయి. జనపదం అంటే జనులు నివసించే ప్రాంతం అనమాట. అయితే ఈ 16 అంటే షోడశ మహాజన పదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక లేదా ఏకైక మహాజనపదం ఏంటంటే అస్సక లేదా అస్మక. దీని యొక్క రాజధాని ఏంటంటే పోతన్, మనకి ప్రజెంట్ నిజామాబాద్లో ఉంటుందండి, తెలంగాణలోని. దాన్ని ఇప్పుడు బోధన అంటున్నారు, అప్పుడు పోతన్ అనేవారు అనమాట. సో మనకి ఉత్తర భారతదేశంలో మనకి 15 మహాజనపదాలు ఉన్నాయన్నమాట. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఒకటే అస్సక అస్మక అనమాట, లేదా అస్సక లేదా అస్మక. ఈ 15 మహాజనపదాలు ఉన్నాయి కదండి ఉత్తర భారతదేశంలో. దానిలో ఉన్నటువంటి ఒకే ఒక జనపదం వజ్జి. అక్కడ నేను ఒకటి కూడా చెప్పానండి, మనకి వజ్జి అనేటువంటిది నేపాల్, బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి రాజ్యం అనమాట వజ్జి. ఇది గణతంత్ర రాజ్యం. అంటే దీనికి ఉండేటువంటి రాజుని మనకి గణతంత్ర రాజ్యం అంటే ఏంటండి, వారసత్వంగా రారండి మనకి పాలకులు అనేటువంటి వారు. గణతంత్ర రాజ్యం అన్నప్పుడు ఆ పాలకుల్ని ఎన్నుకుంటారన్నమాట ప్రజలు. సో ఈ షోడశ మహాజనపదాల్లో కూడా మళ్ళా వజ్జి 2 గణతంత్ర రాజ్యాలండి. మిగిలిన అన్నీ కూడా మనకి రూలర్స్ అనేటువంటి వారు రాచరికం పరంగా మనకు వంశపరంగా వస్తూ ఉంటారనమాట అండి. అది గుర్తుంచుకోండి. సో మనకి వజ్జి అనేటువంటిది గణతంత్ర రాజ్యం అనమాట. అయితే ఈ వజ్జి జనపదాన్ని ఆ సమయంలో 9 తెగలు పరిపాలించాయంటండి. ఈ 9 తెగలలో ఒకటి జ్ఞాంత్రిక తెగ లేదా జ్ఞాత్రిక తెగ. ఈ తెగ రాజు అయినటువంటి ఈ తెగలో రాజు ఎవరంటే మనకి సిద్ధార్థుడు అనమాట. ఈ సిద్ధార్థుడు అంటే జ్ఞాత్రిక లేదా జ్ఞాంత్రిక తెగ యొక్క రాజు సిద్ధార్థుడు. ఈయన లిచ్వి రాకుమార్తె అనేటువంటి త్రిశిలాదేవిని వివాహం చేసుకున్నారన్నమాట. అయితే తర్వాత వీరిద్దరికి సంతానం కలిగారండి, సిద్ధార్థుడు మరియు లిచ్వి రాకుమార్తె అనేటువంటి త్రిశిలాదేవికి. ఇతను ఎవరు జ్ఞాత్రిక తెగ రాజు, ఎక్కడ వజ్జి జనపదం అండి, గుర్తుంచుకోండి. సో సిద్ధార్థుడు త్రిశలకు 2 కుమారులు జన్మించారండి. వారు నందివర్ధనుడు, వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు వీళ్ళిద్దరూ కూడా కుమారులు అనమాట. ఎవరికి? సిద్ధార్థుడికి, లిచ్వీదేవికి అనమాట. అయితే మనకి వర్ధమాన మహావీరుడు గురించి తీసుకుంటే 500 BC ఆ సమయంలో మనకి కుంద లేదా పశుకొంద అనేటువంటి గ్రామంలో వర్ధమాన మహావీరుడు మనకి జన్మించారండి. అయితే మనకి ఇతని ఫాదర్ చూసుకుంటే సిద్ధార్థుడు, మదర్ త్రిశలాదేవి, వైఫ్ యశోద,
కుమార్తె వర్ధమాన మహావీరుని యొక్క కుమార్తె ఎవరంటే అనోజ్ఞ లేదా ప్రియదర్శిని. వీళ్ళ తెగ ఏంటంటే జ్ఞాంత్రిక లేదా జ్ఞాత్రిక తెగ. అయితే వర్ధమాన మహావీరునికి పేరెంట్స్ ఇద్దరు కూడా మనకి అంటే వర్ధమాన మహావీరుడికి 30 years వచ్చేటప్పటికి పేరెంట్స్ ఫాదర్ మదరు కూడా ఈయనకి 30 years వచ్చేటప్పుడు చనిపోయారంటే అండి. సో మనకి తర్వాత ఏమైందంటే ఈయన 30 years ఆ సమయంలో అనమాట వర్ధమానుడు 12 సంవత్సరాల అడవులను సందర్శించి తిరిగి జ్ఞానం కోసం జృంభిక ఈ ఇంపార్టెంట్ అండి. మనకి ఏ గ్రామం చేరారంటే మనకి సందర్శించి తిరిగి జ్ఞానం కోసం జృంభిక అనేటువంటి గ్రామం చేరారనమాట. ఎక్కడ జృంభిక అనే గ్రామంలో ఒక చెట్టు, ఆ చెట్టు ఏంటంటే సాల వృక్షం అంటారు లేదా జమ్మి వృక్షం అని అంటారండి. ఆ చెట్టు కింద ఎందుకంటే 12 సంవత్సరాలు తిరిగారు కానీ అడవులు చెట్టు అనగా పుట్టనుగా తిరుగుతూ ఉండేవారు అనమాట. సో 30 years + 12 years అంటే 42 years ఏజ్లో ఇతను జ్ఞానోదయం కోసం ధ్యానం చేశారంట. చేస్తే ఇప్పుడు ఇతనికి వైశాఖ శుద్ధ దశమి రోజు మన బౌద్ధ మతం చూసుకున్నప్పుడు గౌతమ బుద్ధుడికి ఎప్పుడండి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు బుద్ధ పౌర్ణమి అని అంటామని చెప్పి అక్కడ మనం డిస్కస్ చేసుకునే డీటెయిల్. కానీ సో ఇక్కడ ఈయన వైశాఖ శుద్ధ దశమి రోజున ఇతను ఏమయ్యారంటే జినుడుగా మారాడంట. జినుడు అంటే ఏంటంటే మనకి జినుడు అంటే కోరికలను జయించిన వాడు అని అర్థం. అంటే కోరికలను జయించి ఇతనికి జ్ఞానోదయం అప్పుడు అయింది, ఇది జినుడుగా మారారనమాట. సో మనకి జినుడు నుంచి జైన మతం అనేటువంటి పదం వచ్చిందని చెప్పేసి అంటున్నారండి. ఇంతకుముందు శ్రమణకుల మతం, అసలు శ్రమణకుల మతం అంటే ఏంటి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఈ శ్రమణకుల మతం కాస్త మనకి జైన మతంగా రూపొందిందనమాట. తర్వాత ఈ 42 years వచ్చిన తర్వాత ఈయన ఎప్పుడైతే మనకి జ్ఞానోదయం పొంది జినుడుగా మారాడో అప్పటి నుంచి ఈయన బోధనలు స్టార్ట్ చేశారనమాట. బోధించడం స్టార్ట్ చేశారన్నమాట బోధనలు అనేటువంటివి. అయితే ఈయన బోధనలు ఏమంటారంటే వర్ధమాన మహావీరుని యొక్క బోధనలు ఏంటంటే త్రిరత్నాలండి. త్రిరత్నాలు అంటే ఏంటంటే మనకి సరైన విశ్వాసం అంటే సమ్యక్ దర్శనం అంట, సరైన నడవడిక, సమ్యక్ చరిత్ర, సరైన జ్ఞానాన్ని సమ్యక్ జ్ఞానం అంటారన్నమాట. సో మనకి వర్ధమాన మహావీరుని యొక్క బోధనలు త్రిరత్నాలు అంటారు. అదే బుద్ధుని బోధనలు అయితే ఏమంటారండి ఆర్య సత్యాలను డిస్కస్ చేసుకున్నాం బౌద్ధ మతానికి సంబంధించి. ఆర్య సత్యాలు ఏంటి? దుఃఖం, తృష్ణ లేదా కోరిక, నిరోధం, అష్టాంగ మార్గం, ఇవి బుద్ధుని బోధనలు. అదే బుద్ధుని బోధనలు ఏంటని అడగచ్చు, లేదంటే బుద్ధుని బోధనలు త్రిరత్నాలను అలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వర్ధమాన మహావీరుని యొక్క బోధనలు ఆర్య సత్యాలను ఇవ్వచ్చు, రివర్స్ ఇవ్వచ్చు. సో మనకి బాగా గుర్తుంచుకోండి, బుద్ధుని బోధనలు అంటే ఆర్య సత్యాలు, వర్ధమాన మహావీరుని బోధనలు అయితే త్రిరత్నాలు. గుర్తుంచుకోండి అంటే మనకి కన్ఫ్యూజ్ చేయొచ్చు ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే వర్ధమాన మహావీరుడు పావాపూరి అనే ప్రాంతానికి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ హస్తిపాలుడు ఇప్పుడంటే అతనికి 72 years ఆ సమయంలో అనమాట. ఇతను మనకి 540 BCలో జన్మించారండి. ఇతను ఎప్పుడు చనిపోయారంటే మనకి వర్ధమాన మహావీరుడు 468 BCలో అనమాట. అయితే ఇతను 72 years ఏజ్లో అనమాట. హస్తిపాలుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆహ్వానిస్తే పావాపురిలో వర్ధమాన మహావీరుడు అతని ఇంటికి వెళ్ళారంటే అండి. అప్పుడు ఆ ఇంట్లో ఉండగానే ఈయన కాలం చేశారనమాట వర్ధమాన మహావీరుడు హస్తిపాలుడు ఇంట్లో. ఎక్కడ? పావాపురి అనే గ్రామంలో. ఏ వయసులో అంటే 72 years ఏజ్లో. ఎప్పుడంటే 768 BCలో. మనకి పుట్టింది ఎప్పుడంటే 540 BC, మరణించడం ఎప్పుడంటే 468 BC అండి. ఎంతతో మనకి వర్ధమాన మహావీరుడికి సంబంధించిన టాపిక్ అయింది. నెక్స్ట్ జైన మతానికి సంబంధించిన రాజపోషణ డిస్కస్ చేసుకుందామని నెక్స్ట్ వీడియోస్లోని. మనం ఈరోజు మనకి క్వశ్చన్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈరోజు నేను 2 questions మిమ్మల్ని మీకు ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేయండి. నా వీడియో కనుక నచ్చండి దయచేసి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే కనుక షేర్ చేయండి. వాసుదేవ కృష్ణుడు ఏ జైన తీర్థంకరునికి బంధువు అని జైనులు పరిగణించారు? మీకు దీనికి ఆన్సర్ తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ రిషభనాథ లేదా వృషభనాథ, సెకండ్ ఆప్షన్ పార్శ్వనాథుడు, థర్డ్ ఆప్షన్ వర్ధమాన మహావీరుడు, ఫోర్త్ ఆన్సర్ అరిష్టనేమి. ఫోర్త్ ఆప్షన్ అంటే అరిష్టనేమి. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక ఆన్సర్ చేయండి. ఇంకొక క్వశ్చన్ అండి, బుద్ధుని ముందు జన్మలో తెలియజేసేటువంటి జాతక కథలు అంటారండి. అంటే ముందు జన్మ గురించి తెలియజేసేటువంటి వాటిని జాతక కథలు అంటారు. అవి 500 ఉంటాయండి. ఇవి దేనిలో భాగం? ఫస్ట్ ఆప్షన్ కద్దకనికాయ, సెకండ్ ఆప్షన్ దిగనికాయ, థర్డ్ ఆప్షన్ అంగుత్రినికాయ, ఫోర్త్ ఆప్షన్ మధ్యయనికాయ అనుకోండి. నోట్ చేయడం మర్చిపోయాను. సరే, ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక ఈ 3 options ఏదో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ అండి.